हाई फ्रेंड्स वेलकम टू मई यूट्यूब चैनल धर्मास वर्ल्ड फ्रेंड्स मन की ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ కి చాలా మంది ఏమనుకుంటున్నారంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు 4-5 నెలలు పడుతుంది ఖచ్చితంగా అవుతుంది అని ఖచ్చితంగా అవుతుంది అయితే ఈ మనం అనుకునే చెప్పుకునే టెట్ లేకపోతే ఇంకొకటి టెట్ పెట్టాలి లేకపోతే నోటిఫికేషన్ ఇవ్వాలి ఇది అంతా ఒక ఎత్తు ఇది పక్కన పెట్టేస్తే ఒక ముఖ్యమైన అంశం ఉంది ఈ డిఎస్సి నోటిఫికేషన్ త్వరగా ఫిల్ అవ్వడానికి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం అయితే ఒకటి ఉంది అది ఏమిటయ్యా అంటే ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు ప్రస్తుతం మనకి జరుగుతూ ఉందన్నమాట ఇక సెన్సస్ తీసుకుంటున్నారు ఆ రికార్డు తీసుకుంటున్నారు ఎస్సీ వర్గీకరణ చేయాలి ఎందుకంటే ఎస్సీలో ఉన్న అనేక కులాలు ఉన్నాయి అవన్నీ అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలి కొంతమంది వెనకబడి ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి ఎస్సీ క్లాసిఫికేషన్ అనేది ప్రస్తుతం మరలా తెర మీదకి వచ్చింది అది జరుగుతూ ఉంది అది త్వరలోనే అది ఒక రకంగా చెప్పండి అది ఒక మిడిల్ స్టేజ్లో ఉంది అది అవుతుంది అది కంప్లీట్ అయిపోతే కానీ మనకి ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ ఎందుకంటే రోస్టర్ పాయింట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ కొంతవరకు చేంజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఓకే దీనివల్ల ఇది నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఇది పూర్తవుతుంది ఇది పూర్తవ్వాలి ఈ ఎస్సీ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఎస్సీ ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఈ అంశాలు వాళ్ళకి ఎస్సీ ఏ అలాగే ఎస్సీ బి అలాగే ఎస్సీ సి అలాగే ఎస్సీడి వీళ్ళకి మరి అందరికీ కూడా రిజర్వేషన్ ఉంటుంది ఈ రిజర్వేషన్ పరంగా వీళ్ళకి పోస్టులు కేటాయించాలి అంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎస్సీ క్లాసిఫికేషన్ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి ఎస్సీ క్లాసిఫికేషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క వర్గీకరణ అనేది పూర్తవ్వాలి అది అవుతుంది అది ఎండింగ్ లో చివరి ప్రాసెస్కి వచ్చింది కాబట్టి అది అయితే మనకు వచ్చే నోటిఫికేషన్స్ అన్ని కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నమాట దీనివల్లనే మొన్న గ్రూప్ 2 కూడా అంతే ఈ గ్రూప్ 2లో నోటిఫికేషన్ లో కూడా ఈ రిజర్వేషన్ సమస్య రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఉంది ఈ ఎస్సీ క్లాసిఫికేషన్ అనేది ఒకటి మనకి కొద్దిగా ఒక అడ్డుగా కనిపిస్తుంది అంటే నోటిఫికేషన్ మనం దాటడానికి ఇది ఒక అంశం ముఖ్యమైన అంశం అనమాట అది పూర్తి అవడానికి కూడా ఇది ఒక ముఖ్యమైన అంశం ఇది వస్తే త్వరగా నోటిఫికేషన్ వస్తే త్వరగా పూర్తి అవుతుంది అనమాట ఎందుకంటే ఎస్సీ క్లాసిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది మీ అందరికి తెలుసు అందరి దగ్గర డీటెయిల్స్ తీసుకుంటున్నారు మీ ఇంటి దగ్గరికి కూడా వచ్చి ఉంటారు ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఉంటారు ఖచ్చితంగా దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళంతా కూడా డెవలప్ అవ్వాలి అభివృద్ధి చెందాలి ఇందులో కొంతమంది ఏబిసిడి ఇలా ఉన్న క్లాసిఫికేషన్ జరిగింది కదా దాంట్లో కొంతమంది వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి కాబట్టి ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క వచ్చే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో కూడా వాళ్ళకి మరి కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఎస్సీ క్లాసిఫికేషన్ అనేది కూడా అవ్వాలి అదైతే వెంటనే నోటిఫికేషన్లో అంశాలు చేర్చడం జరుగుతుంది ఆ అభ్యర్థులకు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అంశాలన్నీ ఉంటాయి కాబట్టి ఇది పూర్తి అవ్వాలి ఇది పూర్తయితే మీకు నోటిఫికేషన్ కూడా తొందరగా వచ్చేస్తుంది ఇది ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది ఇది అయిపోయింది ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది కాబట్టి నోటిఫికేషన్ కూడా త్వరగానే వచ్చేస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్